ఓం శ్రీ గణేశాయ నమ. శ్రీ జ్ఞానసరస్వత్యై నమ. శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగాయత్రీ మాత్రే నమ. శ్రీ మహాగాయత్రీ మాత యూట్యూబ్ ఛానల్కు అందరికీ సాదర స్వాగతం. ఆహ్వానించువారు కాశీవజ్ర సుబ్రహ్మణ్య శర్మ, నిడదవోలు. సురేశ్వరాచార్యులు శృంగగిరి పీఠాధిపతి అగుట. ప్రథమ భాగము. శ్రీ శంకర భగవత్పాదులకు సురేశ్వరుడు, పద్మపాదుడు, హస్తామరకుడు, తోటకాచార్యుడునగు నలుగురును ముఖ్య శిష్యులైరి. ఈ నలుగురు శిష్యులను ధర్మార్థ కామమోక్షములను, చతుర్విధ పురుషార్థముల వలను, ఋగ్యసు సామాధర్మములను అను చతుర్వేదముల వలను, సాలోక్య, సామీప్య, సారూప్య, సాయుధ్యములకు చతుర్విధ మోక్ష భేదముల వలను, బ్రహ్మదేవుని చతురాన్నముల వలను ప్రకాశించుతుండిరి. ఇది ఇట్లుండ శంకర దేశికేంద్రుడు శృంగగిరి ఎందున్నప్పుడు ఒకనాడు మామూలుగా మాధ్యాహ్నికము తీర్చుకొనుటకు తుంగానదీ తీరమున కరిగను. ఆ సమయమునందు అతడు ఒక ఆడకప్ప నెలలు నిండినందున ప్రసవేదన పడుతుండెను. అప్పుడతట ఉన్న ఒక తాచుపాము తన పడగ విప్పి ఎత్తిపట్టి ఆ కప్పకు ఎండదెబ్బ తగలకుండా కాపాడుతుండెను. అది చూచి శ్రీ శంకరాచార్య స్వామి ఆ ప్రదేశము నుండి జంతువులకు పగ, పాపబుద్ధి ఉండవనియు, అది ఋష్యశృంగాది మహామునులు తపస్సుల చేత పవిత్రమైన క్షేత్రమయ్యున్నదనియు, ఆ ప్రదేశమే శ్రీ శారదాపీఠ స్థాపనమునకు అనువైన స్థలమనియు నిశ్చయించుకుని ఒక రాతి మీద శ్రీచక్రమును లిఖించి అందంబికను శారదానామముతో ప్రతిష్ఠించెను. శ్రీ శంకరైతీంద్రుల ప్రార్థనను అనుసరించి తానంతకు పూర్వమే శంకర భగవత్పాదుల నుండి నేటి వరకును అతడ సుప్రసన్నయ్యి శారదామాత పరిపూర్ణ కళలతో ప్రకాశించుచూ సకల జనులకును అభ్యుదయ నిశ్రేయసములు అనుగ్రహించుతున్నది. ఇది పీఠ సంప్రదాయ సిద్ధాంతము. అతడ శ్రీ శంకరాచార్య యతీంద్రుడు ఇంద్రవిమాన సమానముకు ఒక మఠమును కట్టించి అందరి శారదాపీఠమునకు సురేశ్వర యతీంద్రుని అధిపతిగా చేసి అతడి నుండి అద్వైత మత సిద్ధాంత ప్రచారము చేయవలసినదని అతనిని ఆజ్ఞాపించెను. శంకర దేశికేంద్రుడు సురేశ్వరులను గ్రంథరచన మందు నియోగించుట. సురేశ్వరాచార్యుడు శంకరాచార్య గురుపాదార విందములకు నమస్కరించి దోషులొగ్గి, దేశికేంద్ర, నేను అనధికారిని, కించిజ్ఞుడను. నాకు సర్వజ్ఞుడగు నీ వంటి మహానుభావుడు అధివసింపదగిన శారదాపీఠాధిపత్యమును సంగి నన్ను ఒక గొప్పవానిగా చేసితిరి. దీనికంతయు అపారమగు మీ శిష్య వాత్సల్యమే కారణము. నేను చేయవలసిన కార్యమేదైనా ఉన్నచో నన్ను ఆజ్ఞాపించి నన్ను కృతార్థులు చేయవలెనని భక్తిభావమున ప్రార్థించెను. శంకరాచార్య దేశకుడు, సురేశ్వర, నేను రచించిన సూత్రభాష్యమునకు నీవు వార్తీకము రచింపుము అని ఆజ్ఞాపించెను. సురేశ్వరుడు పరమానందభరితుడై గురుపాదుల ఆనతిని శిరమున దాల్చెను. అసూయాపరులకు శిష్యుల విన్నపము. కొందరు శిష్యులు సురేశ్వరుడుకు కలిగిన మహోన్నత స్థితిని చూచి సహింపలేక శ్రీ శంకరాచార్యులు ఏకాంతముగా ఉన్న సమయమున వచ్చి, గురుత్తమ, సురేశ్వరుడుకు అనన్య సాధ్యముకు శారదాపీఠాధిపత్యము ఇచ్చుటయే కాక సూత్రభాష్య నిర్మాణమునకు కూడా అనుజ్ఞవసంగి ఉంటిరి. ఈ విషయమున దూరం ఆలోచింపగా అనర్థహేతువులే తోచుతున్నవి. సురేశ్వరుడు మొట్టమొదట కర్మమార్గ ప్రవర్తకుడకు కుమారుల భట్టులకు ప్రధాన శిష్యుడు. గృహస్థుడు, కర్మఠుడు, జగద్గురుడవగు నీతో ఎదిరించి అనేక తార్కిక యుక్తులచే నిరీశ్వరవాదమును ప్రతిపాదించినవాడు.
భాట్టమతమంత అభిమానము కలవాడు. భార్యాపుత్రాదులను పోషించుకొనజాలని జాత్యంధులను, కుంటివారును, మూగవారును సంయసింపవలయునని భట్టమతస్థుల సిద్ధాంతము. ఇతడు వాదమున పరాజితుడు కూడాచే ఎట్టకేలకు సన్యాసాశ్రమును స్వీకరించెను గాని యథార్థముగా ఈ సురేశ్వరుడు ఆత్మనిష్ట కలవాడు కాడు. ఇతడే వార్తికకారుడైనచో శుద్ధాద్వైత సిద్ధాంత ప్రతిపాదితముకు సూత్రభాష్యమును కర్మపరముగా సమన్వయించి మూల సిద్ధాంతమునే భంగపరపగలడు. మొదటి నుండి బ్రహ్మజ్ఞాన సంపన్నులై బహుదభిప్రాయములను గ్రహించి భాష్యవార్తికమును వ్రాయుటకు సమర్థులైన పద్మపాద, హస్తామరకాది శిష్యులు సిద్ధముగా ఉన్నారు. ఇది మాకు తోచిన అభిప్రాయము. అటుపైన గురువరేణ్యులకెట్లు యుక్తముగా తోచును అట్లే చేయవచ్చు అని విన్నవించిరి. శంకరాచార్య స్వామి వీరందరూ అసూయాపరులై మాట్లాడుతుండేనియు గ్రహించి, శిష్యులారా, మీరు వచించినట్లు హస్తామరకుడు వేదాంత తత్వమును బావుగా తెలిసినవాడే, సందేహము లేదు. కానీ వారి చరిత్రమును చెప్పెదను వినుడు. కొంతకాలము కిందట యమునా తీరమునందు వైరాగ్య సంపన్నుడు మహాజ్ఞానియగు ఒక ముని సమాధినిష్టలో ఉండగా ఒక బ్రాహ్మణి 2 ఏళ్ల ఈడు గల పిల్లవారిని సంకర పెట్టుకొని వచ్చి, అయ్యా, ఈ పిల్లవారిని చూచుచుండుము, నేను స్నానము చేసి వచ్చేదను అని పలికి ఆమె ఆ బాలుని ముని వద్ద దింపి యమునలో స్నానము చేసి తిరిగి వచ్చెను. అంతలో ఆ బాలుడు జోగాడుచూ పోయి ఆ నదిలో పడి మరణించెను. సశేషం ఇవం భూయాత్. సర్వే జనా సుఖినో భవంతు. ధన్యవాదములు. మీకు నా ఈ వీడియో నచ్చినట్టయితే దయచేసి ఒక లైక్ కొట్టి మీ బంధుమిత్రులకు నా ఈ వీడియోను షేర్ చేయగలరు. అదేవిధంగా నా శ్రీ మహాగాయత్రీమాత యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయ ప్రార్థన. మరొక్క మారు ధన్యవాదములతో భవదీయుడు కాశీవజ్ర సుబ్రహ్మణ్య శర్మ, నిడదవోలు, తూర్పుగోదావరి జిల్లా.